5 రోజుల ప్రతిష్ఠ ఎందుకు పెట్టారండి? ఒక్క రోజులో చేయొచ్చు కదా అని మీ అందరికి సందేహం రావచ్చు. ఒక్క రోజులో ఇవాళ 9:45 ప్రతిష్ఠ అయితే ఇవాళ ఉదయం 7ంటికి వాళ్ళు పెట్టి 9ంటికి చేయొచ్చు కదా అంటే అది కుదరదు. ఎందుకు కుదరదు మీకే తెలుసు. ఒక విధానం చెప్తాను వినండి. మనందరికీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు పుట్టారంటే ఏం చెప్తారు? ఈ నెలలో, ఈ సంవత్సరంలో, ఈ నెలలో, ఈ రోజున, ఈ టయానికి పుట్టారంటారు. ఖచ్చితంగా ఆ టయానికి పుట్టారా? కాదు. దాని ప్రాసెస్ 9 నెలల నుంచి ప్రారంభమైంది. 9 నెలలు గర్భస్థ శిశువు ఉండి అప్పుడు పుట్టాడు. కానీ మనం ఎప్పుడు పుట్టామని చెప్తే ఈ డేట్ అని చెప్తారు. శాస్త్ర ప్రకారంగా అది కాదు. అలానే స్వామివారు ఇప్పుడు మనకి 9:45 వస్తున్నా ఉంటున్నాయి. ఇదంతా ఒక భ్రమ. అసలు స్వామివారు ఎప్పుడు వచ్చారంటే మనకి 18వ తారీఖు అప్పుడే ప్రధాన కలశంలోకి వచ్చేసేసారు. కానీ మనకి కంటికి కనబడు. ఓ పిల్లవాడిని గర్భంలో ఉన్న పిల్లవాడిని చూపించమంటే చూపిస్తారా? తల్లి చూపించలేస్తుందా? చూపిస్తే బతకరు, గర్భంలోనే ఉంటారు. డాక్టర్స్ కూడా చెప్తారు 4వ వారం, 5వ వారం, 6వ వారం బిడ్డ మంచిగా అభివృద్ధి అవుతున్నారు అని చెప్తారు. ఈ 5 రోజులు ఎందుకు పెట్టారు ఇంత శ్రమపడి అంటే, సూర్య చంద్రులు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయం ఆ స్వామివారు ఉంటారు. ఆయనకి బలం రావాలంటే ఈ 5 రోజులు ఎంత యజ్ఞం యాగాలు చేస్తే అంత పుష్టి వస్తుంది. అందుకే 5 రోజులు చేసి స్వామివారికి మంచి పుష్టి ఆహారం ఇవ్వటానికి యజ్ఞ యాగాదులు చేశారు.